హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. ఈరోజు నేర్చుకుపోయే పాట ఏంటంటే హార్మోనియం కీబోర్డుపై రామ రామ రఘురామ అనే పాటని మనం ఫస్ట్ బీజియం అండ్ పల్లవి నేర్చుకున్నాం. దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఇందులో సెకండ్ బీజియం అండ్ చరణం నేర్చుకుంటాం అన్నమాట. ఇది రామ రామ రఘురామ పార్ట్ 2 అనమాట. ఓకే, డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. మీకు అందరికీ తెలుసు ఈ విషయం. ఆ రాగం విషయంకి వస్తే ఇది మోహన రాగం అని చెప్పాను. అయితే బీజియం నుంచి మనకి కళ్యాణి రాగం యొక్క ఛాయలు కనిపిస్తాయి. అంటే మనకి మాటు అనే ఒక స్వరం అని యాడ్ అవుతుంది అనమాట. అందుకే చెప్పాను కదా, సినిమా పాటలు మనం ఖచ్చితంగా ఒక రాగంలో ఉంటాయని ఊహించకూడదు. ఆ రాగ ఛాయను మాత్రమే గుర్తించాలి. ఓకే ఓకే ఇప్పుడు మనం బీజియం విషయంకి వస్తే ఫస్ట్ బీజియం. బీజియంలో ఫస్ట్ లైన్ ఎలా ఉంటుందో చూద్దాం. పాస కింద నుంచి అనమాట. పాస గరిగా తర్వాత అది ఎలా వాయిస్తామంటే తర్వాత సాని నిసని పాగరి నిసని అనమాట. నిసని పాగరి మళ్ళా అది అదొక లైన్ అనమాట. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. పాస పాస సని సరి స పగ సని సరి స పగ మళ్ళా మరొకసారి. తర్వాత 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 సని సరి స సని సరి స బగ అంత గరి సప అని వస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత లైన్ ఎలా వస్తుందంటే సరిగా రిగా రిగ రిగా రిగ రిగ రిగా పరి. టూ టైమ్స్ వస్తుంది అనమాట. ఆ తర్వాత సరిగా రిగా రిగ రిగా రిగ 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 గపద సరి అక్కడ అనమాట. గప గపద సారి రెండోసారి అనమాట. అంతే. నెక్స్ట్ లైన్ చూద్దాం. ఆ నెక్స్ట్ లైన్ ఏంటంటే ఫ్లూట్తో వస్తుంది అనమాట. అది ఎలా వస్తుందంటే పద సా స స సరి స పద సా స స సరి స. అది చూద్దాం. ఆ తర్వాత ఏంటి వస్తుందంటే పద సా స స సరి రి ప మ ప గ మ రి రి ప మ ప గ మ సారీ రి రి ప మ ప గ మ మళ్ళా వాయిస్తాను. పద సా స స స రి రి ప మ ప గ మ మ ప మ గ మ గ రి గ రి మ ప మ గ మ గ మ ప మ గ మ గ రి గ రి దశ పద పద సా స పద సా స స స రి రి ప మ ప గ మ మ ప మ గ మ గ రి గ రి దశ పద. మ ప మ గ మ గ రి గ రి తర్వాత
దశపద అనమాట. అనమాట. దశపద అయిన తర్వాత సా 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 గరి సా 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 గరి సా సరిగా 3 సార్లు సా 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 గరి సా 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 గరి సా 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 గరిగా అనమాట. చూడండి, సా 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 గరి సా 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 గరి సరిగా అనమాట. అది మనకి ఫ్లూట్ బిట్ అనమాట. ఆ తర్వాత చరణం వస్తుందన్నమాట. ఏంటి వస్తుందంటే, అమ్మల్లే నన్ను పెంచింది ఈ పల్లె సీమా. అది ఎలా వస్తుందండి చూద్దాం. పాప మామ పాప మామ గమగమరి అనమాట. పాప మామ గమగమరి ఈ పల్లె సీమ రీ గరి సస రీ గరి సస. ఆ తర్వాత ఆ సగ పగప ఆ మళ్ళా నాన్నల్లి నన్ను పెంచింది నాన్నల్లి నడిపించింది ఊరంతా ప్రేమ. సేమ్ దీనికి సేమ్ నోట్స్ వస్తుంది అనమాట. తర్వాత ఇది 2 సార్లు వస్తుంది. అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ నాన్నల్ని నడిపించింది ఊరంతా ప్రేమ. తర్వాత ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా, ఇక్కడ గప గపదాస అనమాట. సారీ, ఎలా ఎలా పెంచుకున్నా గపదాని దని దని దదప. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా గపదాని దని దదప. ఎలా పిలుచు గపదాస దసాస. ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం సానిదపమా. ఇక్కడ మా 2 అనే స్వరం వస్తుంది అనమాట. చెప్పాను కదా కళ్యాణి రాగం ఛాయలని. ఈ మట్టి ఈ మట్టి సొంతం సానిదపమా నా చిట్టి జన్మం మా పద నిదప. నా చిట్టి జన్మం సేమ్ నోట్స్. నీ సొంత ఇల్లే అంత అయిన వాళ్ళే గపదాని దని దదప గపదాస దసాస. అన్నీ సొంత ఇల్లే అంత అయిన వాళ్ళే నిదపమమ్మ. సేమ్ అంటే ఈ స్నేహబంధం నా పూర్వ పుణ్యం మా పద నిదప.
ఇక లాస్ట్ లైన్. బ్రతుకంతా ఇది తీరే మప మప మపగా, బ్రతుకంతా ఇది తీరే గగ గగ మరి రుణమా, ఇది రుణమా అనమాట. అది చూడండి ఒకసారి. ఇది రుణమా, ఈ రుణమా నేని నిరిగమ పగరిసని రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా. అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము కనుమా. సరదాగా ఈ గాలి పాట వినుమా. విన్నాక వదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా. నిత్యం నీతో ఉన్నాగా. ఇద్దరి లక్షణమొకటేగా. ఓ ఇది మొత్తం పాట కంప్లీట్ అయిపోయింది. సెకండ్ చరణం కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం చేయనవసరం లేదు. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి వి సోను గారికి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో ఉంటారు ఈయన. మరొకసారి కృతజ్ఞతలు తెలుపుచు ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.